రాత్రి 2 గంటలకు ఆ ఇంట్లో ఎవరో నడుస్తున్నారు. కానీ ఆ ఇంట్లో ఒక్కరే ఉన్నారు. ఇది విన్న తరువాత మీరు కూడా షాక్ అవుతారు. విజయ్ అనే ఒక యువకుడు కొత్తగా ఒక చిన్న పట్టణానికి జాబ్ కోసం వచ్చాడు. అక్కడ అతనికి ఒక పాత ఇల్లు తక్కువ రెంట్కి దొరికింది. అది కొంచెం పాతగా ఉన్నా అతనికి పెద్దగా ఆలోచన లేకుండా అంగీకరించాడు. కానీ ఆ ఇంటి గురించి ఒక విషయం మాత్రం అందరూ చెప్పేవారు. ఆ విషయం, ఆ ఇంట్లో రాత్రి ఒంటరిగా ఉండకూడదు అని అన్నారు. విజయ్ నవ్వేశాడు. ఇలాంటి కథలు నేను నమ్మను అన్నాడు. మొదటి రోజు బాగానే గడిచింది. రెండో రోజు కూడా ఏమీ జరగలేదు. కానీ మూడో రోజు రాత్రి గడియారం 2 అయ్యింది. అప్పుడే టక్ 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 ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. విజయ్ ఒక్కసారిగా లేచాడు. ఇది ఏమిటి? బయట ఎవరైనా ఉన్నారా? అతను నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్ళాడు. తలుపు తీయగానే బయట ఎవరూ లేరు. అతను కొంచెం భయపడ్డాడు. కానీ ఇది నా ఇమాజినేషన్ అయ్యుంటుంది అని అనుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ అదే టైం, 2 గంటలు. ఈసారి శబ్దం ఇంకా స్పష్టంగా వచ్చింది. టక్ టక్ టక్. ఈసారి అది హాల్లో నుంచే వస్తుంది. విజయ్ గుండె బలంగా కొట్టుకుంటోంది. అతను నెమ్మదిగా బయటకు వచ్చాడు. హాల్లో చూశాడు. ఖాళీగా ఉంది. కానీ ఒక చిన్న విషయం గమనించాడు. టేబుల్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ పడిపోయింది. అది అతను తాకలేదు. ఇప్పుడు అతనికి డౌట్ వచ్చింది. ఇక్కడ నిజంగా ఏదో ఉంది. మరుసటి రోజు అతను ఇంటి యజమాని దగ్గరకు వెళ్ళాడు. అన్నా, ఈ ఇంట్లో ఏమైనా సమస్య ఉందా అని అడిగాడు. యజమాని కొంచెం ఆగి, ఏమీ లేదు, నువ్వు టెన్షన్ పడకు అని మామూలుగా అన్నాడు. కానీ అతని ముఖంలో భయం కనిపించింది. విజయ్కి మరింత అనుమానం వచ్చింది. ఆ రాత్రి విజయ్ ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఫోన్ కెమెరా ఆన్ చేసి హాల్లో పెట్టాడు. ఏం జరుగుతుందో చూస్తా అన్నాడు. 2 గంటలు అయ్యాయి. మళ్ళీ అదే శబ్దం, టక్ టక్. కానీ ఈసారి శబ్దం దగ్గరగా వచ్చింది. టక్ 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 టక్. విజయ్ గది తలుపులు దగ్గరే ఆగిపోయింది. తలుపు నెమ్మదిగా కదిలింది. విజయ్ గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అతను తలుపు తెరిచాడు. బయట ఎవరు లేరు. కానీ ఫ్లోర్ మీద తడి అడుగుల ముద్రలు ఉన్నాయి. అవి నేరుగా హాల్ నుంచి వచ్చి అతని గది దగ్గర ఆగిపోయాయి. ఉదయం. విజయ్ వెంటనే వీడియో చెక్ చేశాడు. వీడియో మొదట్లో ఏమీ లేదు. కానీ 2 గంటలకు కెమెరా కదిలింది. టేబుల్ మీద ఉన్న వస్తువులు కదిలాయి. కానీ ఎవరూ కనిపించలేదు. అక్కడే వీడియో ఆగిపోయింది. విజయ్ షాక్ అయ్యాడు. ఇది ఏమిటి? విజయ్ వెంటనే ఇంటిని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను బ్యాగ్ సర్దుకొని బయటికి వచ్చాడు. అప్పుడు ఒక పొరుగు వ్యక్తి అతన్ని ఆపాడు. నీకు ఆ ఇంటి గురించి నిజం తెలుసా అని అడిగాడు. విజయ్ ఏమిటి అన్నాడు. ఆ వ్యక్తి చెప్పినది విన్నాక అతను షాక్ అయ్యాడు. ఆ ఇంట్లో 3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఒంటరిగా ఉండేవాడట. ప్రతిరోజు రాత్రి 2 గంటలకు అతను నడుస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను హఠాత్తుగా చనిపోయాడు. అతని శరీరం కూడా
అదే హాల్లో దొరికింది. విజయ్ గుండె దడదడలాడింది. అతను వెంటనే వెళ్ళిపోయాడు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. కొన్ని రోజుల తరువాత విజయ్ తన ఫోన్లో ఒక నోటిఫికేషన్ చూశాడు. అతను ఆశ్చర్యపోయాడు. నేను అక్కడ లేను కదా. అతను వీడియో ఓపెన్ చేశాడు. హాల్ ఖాళీగా ఉంది. కొన్ని సెకండ్ల తర్వాత కెమెరా దగ్గరికి ఎవరో నడుచుకుంటూ వచ్చాడు. కానీ వాళ్ళు కనిపించలేదు. ఒక్కసారిగా స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. ఆ వీడియోలో చివరికి ఏమీ కనిపించిందో ఎవరికీ తెలియదు. మీరు అనుకుంటున్నారు అది నిజంగా ఏమై ఉంటుంది? మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి కథలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆ ఇంట్లో ఉంటే ఏం చేస్తారు అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.